చూసారా చూసారా అప్పుడే ఆలోచిస్తున్నారు. ఏం లేదు, మిమ్మల్ని ఇక్కడి నుంచి ఇండియా అలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తాను. సో నీకే పాస్పోర్ట్ లేదు, ఇంకా నన్ను ఎలా తీసుకెళ్తావు? సరే నేను చెప్పినట్టు చెయ్యి, దేనికి ఎందుకని అడగొద్దు, ఓకే? ఎలా డీకే? వారం రోజులు ఉదయాన్నే వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చిందంట. ఇప్పుడు అసలు ఇంటికే రావట్లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. యు డోంట్ వరీ సార్, ఎలాగైనా స్రవంతి మేడం ఎక్కడున్నారో తెలుసుకుంటాం. yes sir, there is someone here who says he is your friend Sarat son from Hyderabad. send him in. గుడ్ మార్నింగ్ అంకుల్. నువ్వు శరత్ కొడుకువా? శరత్ గారు ఆయన క్లోజ్ ఫ్రెండ్. పాప 6 months బ్యాక్ చనిపోయారు. సో నేను చూడగానే కొంచెం ఎమోషనల్ అవుతారు. శరత్ ఇలా సడన్ గా పోతాడు అనుకోలేదు. నేను రాలేకపోయాను. ఓవర్ యాక్షన్ చెయ్యకు. అవును, మీరెంతమంది పిల్లలు? నేను ఒక్కడే. కరెక్ట్. నేను చివరిగా శరత్ని చూసింది నువ్వు పుట్టినప్పుడే. ఇంతకీ ఏ పని మీద ప్యారిస్ వచ్చావు? మా ఫ్రెండ్స్తో యూరోప్ టూర్ వచ్చాను అంకుల్. 2 days బ్యాక్ ఎవడో నా బ్యాగ్ కొట్టేశాడు. నా పాస్పోర్ట్ కూడా అందులోనే ఉంది. ఏం చేయాలని ఆలోచిస్తుంటే మీరు గుర్తుకొచ్చారు. నువ్వు పాస్పోర్ట్ అడగగానే ఆయనకి డౌట్ వస్తుంది. అవును, నువ్వు శరత్ కొడుకు అన్న నమ్మకం ఏంటి? భయపడకుండా ధైర్యంగా చెప్పు. అంకుల్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో మీరు నాన్న పేపరే చూసి కాపీ కొట్టి పాస్ అయ్యారని ఆయన ఎప్పుడు చెప్తుండేవారు. తర్వాత కాలేజ్లో కూడా మీరు ఒక అమ్మాయితో. ఓకే ఓకే. అవును, నువ్వు ఎక్కడుంటున్నావు? హోటల్లో అంకుల్. ఇంటికి రావచ్చుగా. ఇంటికి వెళ్ళావంటే దొరికిపోతాం. పోదు అంకుల్, మా ఫ్రెండ్స్తోనే ఉంటాను. మీరు పాస్పోర్ట్ సంగతి ఏదో త్వరగా చూస్తే. నీ ఫోటో డీటెయిల్స్ బయట నా సెక్రటరీకి ఎల్లుండి 3 గంటలకు వచ్చి నీ పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకో. ఈ లోపు నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కార్డ్ చూపించు. ఓకే అంకుల్. యువర్ డాటర్ అంకుల్. బాయ్ అంకుల్. అసలు అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు? అతను ఎవరు? నీకలా తెలుసు? నువ్వెందుకు రాలేదు? నువ్వు వస్తే ఈజీగా అయిపోయేది కదా. ఎందుకు ఏంటని అడుగుతాను చెప్పానుగా. అతను జాన్వు ఫ్రెండ్, అంతవరకు చెప్పగలను. పాస్పోర్ట్ వస్తుంది సరే, మరి ఇండియాకి వెళ్ళటానికి? అది తర్వాత చెప్తాను. పాస్పోర్ట్ రావడానికి ఇంకా 2 రోజులుంది. ఆలోపు మనం బ్రతకాలంటే డబ్బులు సంపాదించాలి. ఎలా? బట్ హౌ? నేను చెప్పినట్టు చెయ్యి. ఇలా చేస్తే డబ్బులు వస్తాయి. ఊజవై దుత్రవై పూర్వా. ఊజవే దుత్రవే పూర్వా. హీరా అచ్చుడు, అక్కడికి వెళ్ళి చెయ్యి. ఎక్స్క్యూజ్ మీ మేడం. వాట్? ఊజవే దుత్రవే పూర్వా. Excuse me, sir. Vous avez du travail pour moi? Okay. వండర్ఫుల్, సూపర్ ఐడియా. నువ్విదేదో రోడ్డు మీద చెయ్యి. పుట్నా చిన్న అలా. పనిచేస్తే నాకు చెమట పడుతుంది, చెమటంటే నాకు చిరాకు. అమ్మాయి ఎవరు? అమ్మాయ ఇండియన్ అంబాసిడర్ కూతురు.
ఏంట్రా సైలెంట్ గా ఉన్నావు? మన సొంత ఊరు ఏదన్నా? నెల్లూరా? నెల్లూరు. నెల్లూరు. జాన్ వూ. జాన్ వూ. జాన్ వూ. జాన్ వూకి ఏమైంది ఇప్పుడు? అడిగేం కాలేదు కానీ ఆడు కొంచెం యంగ్గా ఉండుంటే ఈ పాటికి పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయాను కదా. కానీ ఆడ ముసలుడు అయిపోయాడు, నువ్వు వదిలేసావు. ఏంట్రా అదోలా మాట్లాడుతున్నావు? శ్రవంతి, నీ ప్రేమ నిజమైంది అయితే జాన్ వూని పెళ్లి చేసుకో. దా. ఎక్కడికి? జాన్ వూ దగ్గరికి దా. నా దగ్గర రావద్దు, నేను రాను. అయితే ఇక నుంచి నువ్వు కూడా నా వెనక రావద్దు. గుడ్ బై. రామ్, నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్. రామ్ బాయ్. C'est plutôt des bretelles, moi. Hey, man! Hey, mon ami, tu fais quoi? Ok, on va aller. Help me! Hey, les enfoirés arrivent. On court vite. Hey! Sors encore. ఏంటి మళ్ళీ వచ్చా? ఓ, నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి మనసు ఒప్పలేదా? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావురా. నేను అతన్ని నిజంగానే ప్రేమించాను, కానీ అతను మంచోడే కాదు. ఎలా కనపడుతున్నా నీకు? నా పిచ్చి అనుకున్నావా? నాకంతా తెలిసిపోయింది. అంబాసిడర్ కూతురు వేయండి, ఇంకోసారి జాన్ వూ జాంకా అంటే ఫేక పిసుకుతా. ఫ్రాడ్ ఫ్రాడ్. ఎవరు ఫ్రాడ్? ఆఫ్టర్ ఆల్ 2 రోజులు ఫ్యాక్టరీలో ఉండలేకపోయా. అలాంటిది నేను 10 సంవత్సరాలు ఒక ప్రిజనర్ లా బతికాను. ఎక్కడికెళ్ళినా సెక్యూరిటీ. నా ఫ్రెండ్స్ కూడా నన్ను వదిలేశారు. టార్చర్ అనుభవించాను. నా వల్ల కాలేదు, అందుకే నా లైఫ్ నేనే బతకాలనుకున్నాను. ఏం తప్ప? ఒక్కదాన్నే ఇండియా వెళ్ళడానికి భయం వేసింది. అప్పుడు నువ్వు కనిపించావు. హైదరాబాద్ లో సవిత అని నా క్లోజ్ ఫ్రెండ్ ఉంది. గాంధీ హాస్పిటల్లో డాక్టర్. నేను మెడిసిన్ చదివాను. తన హెల్త్ తో అక్కడ సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. ఇంకో 2 రోజులు మా నాన్న మనుషుల నుంచి తప్పించుకుంటే లైఫ్ అంతా ఫ్రీడమ్. ప్లీజ్ హెల్ప్ చేయి. హెల్పేగా చేస్తాలే, కానీ నాకు 10,000 euros కావాలి. ఏంటి జోక్గా ఉందా? అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది? మరి ఫ్లైట్ టికెట్ కి డబ్బులు కావాలంటే తర్వాత ఇస్తానన్నా, అప్పుడు ఎక్కడి నుంచి తెస్తావు? రామ్, అది చాలా రిస్కీ. లాస్ట్ మినిట్ లో గానీ ఐడియా వాడకూడదు, లేకపోతే దొరికిపోతాం. దొరికిపోతాం కాదు, దొరికిపోతావు. నేను ప్యారిస్ కి ఏమనుకునైతే వచ్చానో అది జరగాలి. లేకపోతే రేపు డైరెక్ట్ గా వెళ్ళి మీ నాన్న కలుస్తా. నా పాస్పోర్ట్ కోసం కాదు, నేను పర్మనెంట్ గా బుక్ చేయడం కోసం. ఏమంటావు? డీలా నో డీలా? యూనివర్సిటీ క్యాంపస్ లో మెయిన్ బిల్డింగ్ కెళ్ళు. లోపలికి ఎంటర్ అవగానే రైట్ సైడ్ స్టెప్స్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళు. హాల్లో వరుసగా స్టాచ్యూస్ ఉంటాయి. అందులో థర్డ్ వన్ ఆల్బర్ట్ రిచర్డ్ స్టాచ్యూ.
దాని వెనకే నా లాకర్ కీ ఉంటుంది. లాకర్ నంబర్ 1133. అందులో ఉన్న బ్రౌన్ పౌచ్ లో నా ఏటీఎం కార్డ్స్ ఉంటాయి. శ్రవంతి ఎక్కడా? అది నేను శ్రవంతి ఫ్రెండ్ని. దయచేసి తనని ఇంటికి వెళ్ళమని చెప్పు. కనీసం వాళ్ళ డాడీకైనా ఫోన్ చేయమని చెప్పు. పోలీసులు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. ఓకే. నాన్నా నాన్నా నాన్నా, ఎరా కొడుకా, ఎలా ఉన్నావు? నా జీవితం అందరికి గుణపాఠం కావాలి నాన్న. ఒకసారి అందరినీ పిలిస్తే చాలా 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 చెప్పాలి నాన్న. తప్పకుండా పిలుస్తా నాన్న. ఇదిగో రమ్య, రమేష్, సుకన్య, గోపి అందరూ ఇలా రండి. నాన్న అందరూ వచ్చారా నాన్న? ఆ, ఇప్పుడు ఒకసారి స్పీకర్ ఆన్ చేయి నాన్న. ఓకే ఓకే చేసే, చెప్పు. నీ బాధ అంతా గక్కేసాయి. ఎంతో ఏడుస్తో ఏడు చేసేయి. తర్వాత ఫోన్ చేయడానికి కూడా డబ్బులు ఉండు. క్షమించండి నాన్న. లైఫ్ అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న. అని అంటాననుకున్నావా మిస్టర్ డాడీ? ఏంటంటే లైఫ్ అంటే ఏంటో నాకు నేర్పిస్తారా? కామెడీ ట్రై చేయకండి డాడ్. ఎవరితో మాడుతున్నావు తెలుసా? ఇదెవరు? ఓ, ఫారెన్ బాటిల్లో లోకల్ లెక్కర్ పోసుకుని తాగుతూ అందరికి బిల్డప్ ఇచ్చే రాఘవ్ బాబాయ్. రామ్, ఏంట్రా మాటలు? అత చెప్పు నాన్నా. అత చెప్పరా. అత రే చెప్పరా. నువ్వు కూడా వాళ్ళతో చేతులు కలిపి నన్ను మోసం చేసావు కదంతా. మా అమ్మగారు బతుకుంటే నాకు ఇలా జరగనిచ్చేదా? రే, నాకు కూడా నువ్వు వెళ్లేంత వరకు తెలీదురా. నా మాట విని కొన్ని రోజులు ఓపిక పట్టి మీ నాన్న చెప్పినట్టు ఉండొచ్చేయి. ఏంటత్తా నాతో ఆడుకుంటున్నారా? చూడు మిస్టర్ పట్టపగల్ కృష్ణారావు, నా లైఫ్ ని చీకట్ చేసినందుకు, ఒక ఇండియన్ సిటిజన్ ఎంతగా టార్చర్ పెట్టినందుకు ఐపీసీ సెక్షన్ నంబర్ 8, 10, 15, 20 ఏదో ఒక సెక్షన్ కింద నిన్ను లోపలికి తొయిలా నేను నీ కాదు